మరా మీడియా నేను మీ కేవీఆర్. నిరుద్యోగుల ఆందోళన అలాగే డిఎస్సి అభ్యర్థుల ఆందోళనతో తెలంగాణ రణరంగంగా మారుతుంది. ఒకవైపు తెలంగాణ కేబినెట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ పోయి వైఎస్ఆర్ స్మృతిలో నిమగ్నమై ఉన్న తరుణంలో ఇటు తెలంగాణలో మాత్రం విద్యార్థులందరూ కూడా రోడ్లెక్కి నిరసనలో ఆందోళన తెలియజేసే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇట్లా అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. నిన్న చూసినాం టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడేస్తారు 1:100 రేషియోలో కాకుండా 1:50 రేషియోలో టీఎస్పీఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి వరుసగా జరుగుతున్న ఈ ఘటనలన్నీ కూడా మరో ఉద్యమం వైపు దారి తీస్తున్నట్టు కనిపిస్తా ఉంది. సో మొన్ననే చూస్తాం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు కూడా దీనికి సంబంధించిన ఆందోళనల మీద పెద్దగా రియాక్ట్ కావట్లేదు. ఎంతసేపు ఉన్న విద్యార్థులను అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళ బయటలు తీసుకోవడం, విజువల్ తీసుకోవడం, ఛానళ్ళకి వెళ్ళిపోవడం, వాటిని ప్రసారం చేయకపోవడం, ఈవెన్ తెలంగాణ గుండె చప్పుడుగా మారిన V6 లాంటి ఇట్లాంటి ఛానళ్ళు, పేపర్లలో కూడా వాటిని చూపించకపోవడంతో విద్యార్థులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం వాళ్ళని ఎగదోసిన వ్యక్తి మీద ఈరోజు ఆందోళనకు దిగేందుకు ఆయన ఇంటి ముట్టడికి కూడా సిద్ధమవుతున్నారు విద్యార్థులు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు అంటే గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటి అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ స్మృతి వరం సంబంధించి కొండా సూర్యగా మాట్లాడుతుంది, తర్వాత బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర తనకు ప్రోటోకాల్ ఇవ్వలేదని చెప్పి మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతుంది, పొన్నం ప్రభాకర్ సీరియస్ అవుతాడు. అంటే వీళ్ళకి ఏం కావాలి? గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వచ్చే హక్కుల సంగతి పక్కన పెడితే మరి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చకుండా ఇట్లా అర్ధరాత్రిలో ఆందోళన దిగుతున్న పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కొలువై ఇంచుమించు 9 నెలలు అవుతున్నా కూడా ఎందుకు ఈ జాప్యం? నోటిఫికేషన్లు, ఉద్యోగాలు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పిండు కదా, గతంలో కూడా డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజే 25,000 పోస్టులతో మెగా డిఎస్ చేస్తామని చెప్పిన వ్యక్తి మరి ఇప్పుడు ఏమైంది? ఏమన్నంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పొప్పులు ఉన్నాయి, వాటిని సరిదిద్ది జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఒక్క ఖాళీని కూడా 0 ఖాళీల పేరుతో మొత్తం అన్నింటినీ కూడా ఫిల్అప్ చేస్తామని చెప్పిన వ్యక్తులు ఇప్పుడు ఏమైపోయారు? సో వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు దరిద్రం, దుర్మార్గం ఏంటంటే ఈ రేవంత్ సర్కార్లో ఒక ఫుల్ టైం విద్యాశాఖ మంత్రి లేకపోవడం అతిపెద్ద ట్రాజడీ అన్నమాట. మరి ఇప్పటికే స్కూళ్లలో యూనిఫామ్లు, తర్వాత బుక్స్ల పేరుతో కొన్ని 100 కోట్ల రూపాయలను దోచేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింటూ ఫీజుల నియంత్రణ లేదు. వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నించే గొంతుకలని ఎగేసుకొని పోయేటోళ్ళంతా మరి ఈ విద్యార్థుల ఆందోళనకు సంబంధించి ఏం చెప్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.